ఒకప్పుడు 40-45 ఏళ్లు దాటితే గానీ తలపై తెల్ల వెంట్రుకలు కనిపించేవి కాదు. కానీ ఇప్పుడు చాలా మందికి 30 ఏళ్లకే వైట్ హెయిర్ మామూలైపోయింది. అది ఆడవారైనా మగవాళ్ళైనా. దీంతో అంతా బ్లాక్ డై వేసుకోవడం కూడా పరిపాటైపోయింది. ఇందులో తప్పేమీ లేదు, కానీ అందులో కెమికల్స్ వల్లే వచ్చే నష్టమంతా. అయితే మరో మార్గం లేదు. ముఖ్యంగా వీటిలో ఉండే పీపీడీ అనే రసాయనిక పదార్థం కొంతమేరకు హాని చేస్తుంది. పెద్ద పెద్ద జబ్బులేమీ రావు, కానీ ఏళ్ల తరబడి కెమికల్స్ కలిపిన డైలు వాడితే ముఖంపై కొన్ని చోట్ల అలర్జీ కణజాలం అలాగే యాంటీబాడీస్ పెరిగిపోతాయి. అదే సమయంలో ఎండలో తిరగడం వల్ల వాటి ప్రభావం కారణంగా చెంప భాగాలు రెండు వైపులా డార్క్ షేడ్స్ వస్తాయి. అప్పటికే వయసు 50కి పైగా చేరి ఉంటుంది. అప్పుడైనా పీపీడీ మిక్స్ చేసిన డైలు మానుకుంటే చెంపలపై బ్లాక్ షేడ్స్ తేలికగా వదిలిపోవు. పీపీడీకి తోడు వెంట్రుక చీలికకు పొడిబారడానికి కారణమయ్యే అమ్మోనియా, పెరాక్సైడ్ వంటివి కూడా కలుపుతారు. ఇవన్నీ కలిపి 2-3 రోజుల్లోనే డై చేసుకునే వారికి ఇబ్బందికరమైన పరిస్థితిని కలిగిస్తాయి. చివరికి ముఖంపై నల్ల మచ్చల రూపంలో స్థిరపడిపోతాయి. ఇందుకు ప్రత్యామ్నాయంగా నేచురల్ గోరింటాకు, ఉసిరి పొడి, నీలి ఆకులతో తయారు చేసిన పౌడర్ వాడొచ్చు. అయితే ఇది జుట్టుకు బాగా పట్టాలంటే అది అప్లై చేసి కనీసం 2 గంటలు ఉంచుకోవాలి. పైగా నేచురల్ డై కంటే మార్కెట్లో దొరికే ఇతర డై పౌడర్లు చాలా రేటుంటాయి. పైగా కెమికల్ డై లాగా 2-3 వారాలు ఇవి నల్లగా ఉంచావు. కాబట్టి ఎక్కువ మంది వీటిని వాడడానికి ఇష్టపడరు. ఒక సౌకర్యం కావాలంటే దాని వెంటే మరో అసౌకర్యం కూడా ప్యాకేజీగా వస్తుంది. ఈ డైలా ఎపిసోడ్స్ కూడా అంతే. మరీ డేంజర్ ఏమైతే కాదు. అలాంటివి వస్తాయని ఏ పరిశోధనలోనూ తేలలేదు. అయితే బ్యూటీ క్లినిక్స్, సెలూన్స్ ముఖం మీద నల్ల మచ్చల్ని, షేడ్స్ పోగొడతామని చెప్పి లెంగ్తీ ప్రాసెస్లోకి దిగమంటాయి. వాస్తవానికి ముఖం మీద నలుపు రంగు షేడ్స్ ఏర్పడడానికి చాలా కారణాలుంటాయి. మెలనిన్ తక్కువైనా నల్ల మచ్చలు వస్తాయి. వీటికి లేజర్స్ ట్రీట్మెంట్ కొంతమేర పనిచేస్తాయి. కానీ డై కారణంగా వచ్చిన డార్క్ షేడ్స్ ఏం చేసినా కూడా పోవు. డైని మానేస్తే గానీ కొంతకాలానికి ఉపశమిస్తాయి.